తిరుపతి జిల్లా కోటపట్టణంలో ఈ నెల 28న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి పిలుపునిచ్చారు. కోటపట్టణంలోని ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో కోట మండలానికి చెందిన నాయకుల సమక్షంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభ్యున్నతికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. సామాజికంగా బడుగు బలహీన వర్గాల వారికి 50% పదవులు ఇచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న సామాజిక న్యాయాన్ని బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం రూట్ మ్యాప్ పై నాయకులు చర్చించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, ఎంపీపీ దాసరి అంజమ్మ, నెదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి, ఉప్పల ప్రసాద్ గౌడ్, చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు దాసరి కోటయ్య, మధుసూదనారెడ్డి, రాఘవారెడ్డి, చెవూరు నాగేశ్వరరావు, డేవారెడ్డి, నాగూర్ రెడ్డి, వేమారెడ్డి షనీల్ రెడ్డి, శ్రీరామ గురుస్వామి, ఉలవకాయల ప్రసాద్, పుట్టా నారాయణ పాల్గొన్నారు. సామాజిక విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని వివరిస్తూ సామాజిక సాధికారత యాత్ర మా పార్టీలో బడుగు బలహీన వర్గాలు ఏ రీజన్కి ఆ రీజన్గా డివైడ్ చేసుకొని ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పిన విధంగా ఏ రకంగా బ్యాక్ బోన్ క్లాసెస్ కాదు, బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అని వివరించారో ఆ వాతావరణం వివరించుకుంటూ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఎంతో మంచి వాతావరణంలో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా అదృష్టం కొత్తగా చేపట్టేటువంటి సమన్వయకర్త బాధ్యతలు మొదట్లోనే ఈ బస్సు యాత్ర మన గూడూరుకి రావడం అదృష్టంగా భావిస్తూ అందరి సహకారంతో, పార్టీ శ్రేణులు పెద్దలందరి సహకారంతో సమిష్టిగా ఈ యాత్రను, బస్సు యాత్రను దిగ్విజయం చేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చిన డేట్ ప్రకారం 28వ తేదీ కోట గ్రామంలో ఈ యాత్ర సాగుతుంది. దీనికి కారణం 3 మండలాలు తీర ప్రాంతాలు దగ్గరగా ఉన్నందున కోట మరి అన్నిటికీ మధ్య సెంటర్లో ఉంటుంది కాబట్టి రవాణా సౌకర్యం సులభంగా ఉంటుంది కాబట్టి అన్ని మండలాలకి ఇక్కడ సెంటర్లో కోట సెంటర్లో ఎంపిక చేయడం జరిగింది. గూడూరు నియోజకవర్గ పార్టీ శ్రేణులకు, ప్రజలకు అందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యాత్రను మరి ఏ రకంగా ఏ ఉద్దేశంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి యాత్ర దిగ్విజయం చేయాలని ఆకాంక్షించారో మీరందరూ కూడా అర్థం చేసుకొని ఆ యాత్ర గురించి మరి నాయకులు. అందరికీ నమస్కారం. ఇదివరకే అందరికీ తెలుసు, మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక విప్లవం తీసుకొచ్చి మన రాష్ట్రంలో అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన నాయకులకి న్యాయం చేసినట్టు, అలాగే ప్రజలకు కూడా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ అనేక సంక్షేమ పథకాలు వాళ్ళకి నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అందిస్తూ ఈరోజు ఛాలెంజ్గా నిన్నగా మనకు ఇండియా టుడే సమ్మిట్ జరిగింది. దాంట్లో వాళ్ళు అడిగారు ప్రశ్నలు, మీరు ఏ కారణం చెప్పి మళ్ళీ ఎలక్షన్లో గెలుస్తారు, ఎందుకంటే నా ద్వారా, నా ప్రభుత్వం ద్వారా ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళని నేను మరోసారి అభ్యర్థిస్తున్నాను, మీకు నా ద్వారా న్యాయం జరుగుతుంటే మీరు నన్ను ఆదరించిందని చెప్పేసి అంత ఛాలెంజింగ్గా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో సామాజిక సాధికారత బస్సు యాత్ర అని చెప్పేసి ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి 3 ప్రాంతాల వారీగా ప్రతిరోజు 3 ప్రాంతాల్లో 3 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా మనకు తిరుపతి జిల్లాకు సంబంధించి